ములుగు జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రణాళిక ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్డీఓ వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని పీపీటీ ద్వారా వివరించారు. అదనపు కలెక్టర్ మహేందర్ జీ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయాలని సూచించారు. అలాగే ప్రజలకు అన్ని పథకాలపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇంకా సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అనేది కూడా లాస్ట్ టైం కూడా మీకు చెప్పుకున్నాము. ఆ అవేర్నెస్ యాక్టివిటీ కూడా విస్తృతంగా మనము అన్ని దూరంగా పెడుతుందంటే వాళ్ళు మార్కెట్ ఇబ్బంది కాబట్టి టౌన్ దగ్గర ఉన్న వాళ్ళు తీసుకొని చేస్తే బాగుంటుంది. వెజిటబుల్స్ 5 రకాలు ఉన్నాయి. అదిలో ఉన్నాయి ప్యాకెట్లు, చిన్న ప్యాకెట్లు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. తదుపరి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇప్పటివరకు 482 అంటే మంత్ రేట్ మారుతూ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సభను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సభ అధ్యక్షులుగా స్పెషల్ ఆఫీసర్, కాన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ వెంకటేష్ ఆర్డీఓ గారు, ములుగు గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ సంపత్ గారు హాజరై అందరూ జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్సు, అదేవిధంగా సర్పంచులు అందరి సమక్షంలో మనము ఈ ములుగులో ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా మనకు ఏదైతే ఇవ్వబడిన ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలు అనుసరించి సంబంధిత 10 శాఖలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు అభివృద్ధిలో ఏదైతే ముందుకెళ్తామన్నామో ఆ విషయాలను తెలియపరుస్తూ, అదేవిధంగా రేపు ఆ శాఖల ద్వారా రాబోయే ఇతర పథకాలన్నింటినీ కూడా తెలియపరుస్తూ, తర్వాత ప్రజాప్రతినిధుల్లో ఇంటరాక్షన్ అవుతూ వాళ్ళు ఏదైతే ప్రశ్నలు వేశారో ఆ ప్రశ్నలన్నింటినీ కూడా మనము సమాధానం చెప్తూ, మిగతా వాటిని ఏదైతే తీర్చవలసి ఉందో వాళ్ళు అడిగిన సమస్యలకి పరిష్కారం కనుగొనడానికి మనము కావాల్సిన చర్యలు తీసుకోవడానికి మేమందరం కూడా అధికారులం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు హాజరైన ప్రతి ఒక్కరికి మరి ఈ యొక్క కార్యక్రమాలందరికీ కూడా తెలియపరిచే విధంగా, ప్రచారం జరిగే విధంగా తగు చర్యలన్నీ కూడా తీసుకున్నాం. ఆఫీసెస్ లో కూడా ఇంప్రూవ్ అయ్యాయి. ఇప్పటికీ మనం ఒక 32 ప్లేసెస్ లో మనం యాక్ట్స్ అనేది కమిటీ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ కమిటీలో కూడా విస్తృత అవగాహన జరుగుతుంది. ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ లో అది కూడా జరుగుతుంది. యాక్చువల్లీ మాకు ఫేజ్ 3